హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూసినట్లుగానే వానాకాలం పైసలు అనేది మనకు టైంకి అయితే రిలీజ్ చేయడం జరిగింది దాదాపుగా. అయితే ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో గత ప్రభుత్వం 5,000 రూపాయలు జమ చేస్తామంటే ఈ ప్రభుత్వం 7,500 రూపాయల చొప్పున 2 సీజన్లు కలిపి 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. తీరాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. రైతులు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మొత్తం మీద రైతు భరోసా, ఇక వివిధ సంక్షేమ పథకాలు, కౌలు రైతులకు రుణమాఫీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రైతులకు సంబంధించి కొత్త విధానం, కొత్త మార్పులు అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉందని చెప్పేసి గతంలో వచ్చిన 5,000 రూపాయలకు మరొక 1,000 రూపాయలు కలిపేసి మొత్తం 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లో 12,000 రూపాయలు జమ చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో ఇచ్చేదానికంటే 10,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 2,000 రూపాయలు ఎక్స్ట్రా కూడా అందిస్తామని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు కదా. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులందరికీ యాసంగి పైసలు అనేది జమ అవుతాయా లేదని చెప్పేసి, ఎందుకంటే సీజన్ అనేది ముగుస్తూ ఉంది. ఇక పంటలు కొన్ని స్టేజుల్లో అయితే ఇక యాసంగి సీజన్ వరి నాట్లు వేసి పొట్ట దశలోకి వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల అయితే ఇతర పంటలు అంటే పత్తి తీసేసి మొక్కజొన్న ఇక ఇతర పంటలు వేసినవారు అవి కోసేటువంటి ప్రయత్నం కూడా జరిగేటువంటి పొట్ట దశలో వచ్చాయి. కొన్ని అయితే కోసే పరిస్థితులు అయితే వస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక యాసంగి సీజన్ సంబంధించి ఇక దాదాపుగా ఒక 70% మేర పంట అనేది దిగుబడి వచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అంటున్నారు. ఈ టైంలో ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల అయితే ఇక నారుమడులు వేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇక యాసంగి పైసల కోసం గతంలో తెచ్చిన వానాకాలంలో అప్పులు అయినాయని చెప్పేసి ఇక కొంత నగలు సంబంధించి ఉంటే వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి వడ్డీకి అప్పులో ఇక ఇతర మార్గాల ద్వారా తెచ్చి పెట్టుబడి పెట్టామని, అయినా కూడా రూపాయి మిగలడం లేదని చెప్పేసి ఇప్పటికైనా యాసంగి పైసలు వేస్తే ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే యాసంగి పైసలు ఎప్పుడు జమ అవుతాయని దానిపైన సీఎం రేవంత్ రెడ్డి డేట్ కూడా ఫిక్స్ చేశారట. సో ఎవరికి వేస్తున్నారు ఏంటి ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఎవరిలాగైతే అయితే వెళ్ళిపోదామని. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు అయితే వేస్తుంది. ఇప్పటివరకు అన్ని భూములకు ఇస్తూ వచ్చినటువంటి సాయాన్ని ఇకపైన కేవలం ఇక నిజంగా ఎవరైతే సాగు చేస్తారో వారికి మాత్రమే, రైతులకు సంబంధించి ఉన్న పొలంగా భూములకు ఏదైతే రైతు భరోసా ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తింపు ప్రక్రియ పూర్తి అయితే కావడం జరిగింది. ఇటీవల కాలంలోనే సంబంధించి అంటే జర్మన్ టెక్నాలజీ వాడుకోవడం, శాటిలైట్ మ్యాపింగ్. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారు ఏంటంటే ఎవరికి ముందుగా ఇవ్వబోతున్నారు ఏంటంటే తెలంగాణలో గతంలో కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రేషన్ వెంచర్లు ఇలా పనికిరాని భూములు ఇచ్చామని చెప్పేసి వాటన్నిటిని తొలగించేందుకు కొత్త టెక్నాలజీ ఎంచర్ అనే టెక్నాలజీ, దాంతోపాటు శాటిలైట్ మ్యాపింగ్ వాడడంతో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రైతుకు సంబంధించి 5 ఎకరాలు ఉంటే అదే వానాకాలంలో పంటకు సంబంధించి వానాకాలంలో రైతుకు ఆర్థికంగా ఇబ్బంది ఉండో లేకపోతే నీళ్ళు వెళ్ళకనో సో మొత్తానికి కూల రేట్లు పెరిగో ఒక దాదాపు 5 ఎకరాల్లో 3 ఎకరాలు సాగు చేశారు, 2 ఎకరాలు పడగబడితే ఇప్పుడు ఆ 2 ఎకరాలు కూడా ఇయ్యారని చెప్తున్నారు. ఎందుకంటే అది నిజంగానే బీడు భూమి కాదు. అయినప్పటికీ ఈ సీజన్లో మరి సాగు చేయకపోయినా కూడా ఎందుకంటే లేట్ అయింది కదా, ఇప్పుడు ఉన్న దానికంటే 5 ఎకరాలు పెడితే పెట్టుబడి రాలేదని చెప్పేసి చాలామంది తక్కువ మొత్తంలో విస్తీర్ణ నీళ్ళు వెళ్ళకనో ఇతర మార్గాలతో. సో ఎందుకంటే రైతులకు సంబంధించి నిజంగానే పెట్రోల్ బంకులు ఉన్నాయి, లేదంటే నిజంగానే బీడు భూములు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, రాళ్ళ రప్పలు ఉన్నాయి. సో పడకుండా రిజిస్ట్రేషన్ చేశారు. అటువంటి వాటి తొలగిస్తే బాగుంటుంది. కానీ నిజంగా రైతులకు సంబంధించి దునకాలు జరిగి ఉన్నా కూడా అటువంటి వాటికి కూడా రైతు భరోసా రాదంటున్నారు. సో మొత్తం మీద సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అయితే అందించే ప్రయత్నమే జరుగుతుంది అంటున్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో దానిపైన ఫిబ్రవరి 15వ తారీఖున రైతు భరోసా అనేది రిలీజ్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ 11 తర్వాత ఫలితాలు 13 తారీఖు ఫిబ్రవరి, ఈ రకంగా 15వ తారీఖు నుంచి అయితే ఇవ్వబోతున్నారట. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇటీవల కాలంలోనే సో మొత్తానికి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఈసారి 80 లక్షల మంది ఉంటే అందులో వచ్చేసి 1,40,00,000 ఎకరాల వరకు సాగు చేస్తున్నట్లయితే అందులో 1 ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్న వారే దాదాపు 40 నుంచి 50 లక్షల మంది అయితే ఉంటారట. సో మిగతా వారు 5-6 ఎకరాలు మొత్తానికి ఎప్పటి వరకు జమ చేస్తారంటే ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ నెల చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే జరగబోతున్నాయి అంటారు. సో అందుకని చెప్పేసి ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మార్చి 5 తారీఖు లోపే ఏదైతే రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరింత మేలు జరిగే ఉద్దేశంతో ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డికి 2 రకాల అప్డేట్స్ ఇచ్చారనమాట. ఒకటేమో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అంటే పట్టణాల్లో జరుగుతాయి కాబట్టి రైతులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. తర్వాత వచ్చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే జరగబోతున్నాయి కాబట్టి ఆ లోపు ఇచ్చినాం అనుకో, ఇక ఈ నెల ఫిబ్రవరి ఎండింగ్లో స్టార్ట్ చేస్తే తర్వాత మనకు మార్చి అదేవిధంగా తారీఖు వరకు మార్చి ఎండింగ్ వరకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్లు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్ల. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు పైసలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే నిధులు లేవు. ఈసారి 6,000 నుంచి 7,000 కోట్లు ఇప్పుడు కొత్తగా వచ్చేసి కొత్త వారికి అవకాశం వానాకాలంలో పంట పెట్టుబడి సాయం కోసం కొత్తగా పట్టాలు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవడం, దాంతోపాటు ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి దాదాపు 9,000 కోట్ల వరకు అయితే అవసరమవుతుంది అంటున్నాం. ఇవి ఎలా సమీకరిస్తారు ఏంటంటే RBI గైడ్లైన్స్ ప్రకారం RBI దగ్గర అప్పు రూపంలో తీసుకుపోతున్నారట. సో ఒక 2,500 కోట్లు, ఒకసారి 2,500 ఇలా 5,000 కోట్లు, మొత్తానికి అయితే 9,000 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం సిద్ధం చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసింది అనమాట. ఇవన్నీ కూడా తీసుకొని సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఈ సర్వేలు ఏం చేశారంటే రాష్ట్రంలో సుమారు 1.53 కోట్ల ఎకరాల్లో భూమి అనేది దాదాపు 20 లక్షల ఎకరాల వరకు పంట వేయడం లేదని ప్రాథమికంగా తెలిసిందనమాట. సో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇక సింథటిక్ ఏదైతే ఎంచర్ రాడర్ను శాటిలైట్ టెక్నాలజీ సర్వే అయితే నిర్వహించారనమాట. సో ఇవన్నీ కూడా తేలడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే రైతులకు సంబంధించి రైతు భరోసా ఎవరైతే సాగు చేస్తారో, ఎవరైతే పంట పండిస్తారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా అయితే ఇవ్వబోతున్నారనమాట. సో మరొకటి ఏంటంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియాకు సంబంధించి, యూరియా బత్తాలకు సంబంధించి కొన్ని జిల్లాల్లో అయితే ఇది పూర్తి స్థాయిలో వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు కదా. యూరియా ఎవరు బుక్ చేశారు, ఏంటి, ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తున్నారు ఏంటి, దీని పరంగా కూడా డేటా తీసుకుపోతున్నారు అనమాట. సో మొత్తం మీద శాటిలైట్ మ్యాపింగ్ సాగు లేని భూములకు గుర్తించినప్పటికీ పొరపాటు తావు లేకుండా ఉండేందుకు ఏఈఓల ద్వారా క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ కూడా చేస్తున్నారనమాట. రిలేషన్ వెంచర్లు, మారిన భూములు, ఫామ్ హౌస్లు ఏమున్నాయి, కొండలు ఏమున్నాయి వాటిని గుర్తించి వాటిని గతంలో ఉన్నాయా లేదా అని ఒకసారి వెరిఫై చేసిన తర్వాత వాటిని ఆల్రెడీ డేటా అనేది ప్రభుత్వ వద్దకైతే చేరిందనమాట. రైతులకు సంబంధించి మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో రైతు భరోసా అనేది ఈ నెల చివరి ఆఖరికి అంటే జనవరి అయిపోయింది, ఇప్పుడు ఫిబ్రవరి 15వ తారీఖు అంటే ఫిబ్రవరి 3వ వీక్లో అంటే 3rd వీక్ నుంచి మొదలు పెట్టుకుంటే 4th వీక్ వరకు ఇలా కంటిన్యూగా రైతు భరోసా మొదటగా ఏం చేయబోతున్నారు ఏంటంటే 1 ఎకరం అంటే 1 గుంట నుంచి 2 ఎకరాల వరకు ఇలా విడతల వరకు అయితే ఇవ్వబోతున్నారు అనమాట. తర్వాత వచ్చేసి 5 ఎకరాల వరకు 2వ విడత, 5 ఎకరాల నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఎన్ని ఎకరాలు ఉంటాయి, 2 ఎకరాల వరకు 3వ విడతగా ఇలా ఇవ్వబోతున్నారట. సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. చూడాలి మరి ప్రభుత్వం ఈసారైనా రైతులకు రైతు భరోసా మున్సిపల్ ఎలక్షన్లో అయిపోయిన తర్వాత అందిస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. కానీ తప్పనిసరిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో రైతు భరోసా పైన గంపడ ఆశలు పెట్టుకున్నారు. గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంక్రాంతి కానుక ఇస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. జనవరి చివరి వారంలో ఇస్తామని ఇలా జరుపుకుంటూ అయితే వచ్చారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడంతో ఇక ఆ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపెట్టే సీఎంఏ చెప్పడంతో రైతులకు కాస్త నిమ్మలం చేస్తుందని చెప్తున్నారు. రైతు భరోసా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని పథకాలు కూడా అమలు చేయాలని చూస్తున్నారు. ఈ నిధులు వాటికే ఖర్చు చేస్తారా లేదంటే ఇతర మార్గాల ద్వారా చేస్తారన్న దానిపైన కూడా అప్డేట్స్ అయితే రావాల్సి అయితే ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా పైసలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయబోతున్నారు. అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. పీఎం కిసాన్ పైసలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అంటున్నారు. అర్హులైన రైతులకు దరఖాస్తులకు సంబంధించిన అవకాశం, బ్యాంక్ ఖాతాలు సరి చేసుకోవాలని అధికారుల సూచనలు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది రైతులకు పీఎం కిసాన్ 21 విడత జమ కావడం జరిగింది. ఇప్పుడు 22వ విడత కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సో ఇక ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా రైతులకు ప్రత్యక్ష ఆదాయం సహాయ పథకం నుంచి గుర్తింపు తెచ్చుకుందనమాట. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో యాసంగి సీజన్ పీక్ దశలో ఉంది కాబట్టి ఉత్తర భారతదేశంలో గోధుమలు, దక్షిణ రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యాసంగి విస్తృతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు తక్షణ ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది కదా. అయితే సాగుకు అవసరమైన పెట్టుబడి సాయానికి డబ్బులు ఉపయోగపడతాయని భావిస్తున్న వారందరికీ ఇప్పటికే పీఎం కిసాన్ యోజనలో నమోదు చేసుకొని ఏదైతే అర్హులు ఉన్న రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. రైతులు పీఎం కిసాన్ అధికార వెబ్సైట్ల ద్వారా వచ్చేసి సమీపంలో రెవెన్యూ, వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేయవచ్చు అనమాట. ఇందుకోసం పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకాలు వివరాలు సమర్పిస్తే సరిపోతుంది అధికారులు అయితే తెలుపుతున్నారు. త్వరలో అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉండడంతో రైతులు తమ బ్యాంక్ ఖాతాలో కేవైసీ సరిగా ఉన్నాయా లేదని ఒకసారి పరిశీలించాలని చెప్పేసి సూచిస్తున్నారు అనమాట. మొత్తానికి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ పైసలు ఎప్పుడు జమ అవుతాయంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు పైసలు అనేది పడే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నారు అనమాట. 22వ విడతకు సంబంధించి